మనందరం చిన్నప్పటి నుంచి సూర్యుడు ఉదయించే దిశే తూర్పు అని వింటూ పెరిగాం. కానీ నిజంగా సూర్యుడు ఉదయించే దిశే ప్రతిరోజు ట్రూ ఈస్టేనా? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకుంటే దిశల విషయంలో మనకి పూర్తి స్పష్టత వస్తుంది. ముందుగా ఒక నిజం అర్థం చేసుకోవాలి. సూర్యుడు రోజూ ఒకే దిశ నుంచి ఉదయించడు. అవును, ఇది చాలామందికి కొత్త విషయం. సంవత్సరంలో కేవలం 2 రోజుల్లో మాత్రమే సూర్యుడు ఖచ్చితంగా ట్రూ ఈస్ట్ నుంచే ఉదయిస్తాడు. ఆ 2 రోజులు మార్చి 21 మరియు సెప్టెంబర్ 23. ఈ 2 రోజులను ఈక్వినాక్స్ డేస్ అంటారు. ఈ రోజుల్లో భూమి మీద ఎక్కడ ఉన్నా సూర్యుడు ఉదయించే దిశ ఖచ్చితంగా ట్రూ ఈస్ట్. ఇదే ప్రకృతి ఇచ్చిన సరిగ్గా కొలిచే అవకాశం. కాని మిగతా రోజుల్లో సూర్యుడు కొంచెం తూర్పు ఉత్తరం వైపు లేదా కొంచెం తూర్పు దక్షిణం వైపు ఉదయిస్తాడు. అంటే అది ఇంకా తూర్పే, కానీ అది ఖచ్చితమైన ట్రూ ఈస్ట్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ట్రూ ఈస్ట్ అనేది సూర్యుడు రోజూ మారుతూ చూపించే దిశ కాదు. ట్రూ ఈస్ట్ అనేది భూమి అక్షం ఆధారంగా నిర్ణయించబడిన ఒక స్థిరమైన రెఫరెన్స్ లైన్. సూర్యుడు ఆ లైన్ చుట్టూ సంవత్సరం మొత్తం ఎడమ కుడివైపులా ఊగుతూ ఉదయిస్తాడు. మార్చి 21, సెప్టెంబర్ 23 ఈ 2 రోజుల్లో మాత్రమే సూర్యుడు ఆ లైన్ మీదే ఉదయిస్తాడు. అందుకే పూర్వకాలంలో మన ఋషులు, మన వాస్తుశాస్త్రకారులు ఈ 2 రోజుల్లో సూర్యుణ్ణి గమనించారు. సూర్యుడు ఉదయించిన దిశను నిజమైన తూర్పుగా గుర్తించారు. ఇక్కడ వాస్తుశాస్త్రం చెప్పిన ఒక ప్రాచీన శ్లోకాన్ని గుర్తుచేసుకోవాలి. సూర్యోదయే సమాఖ్యాత పూర్వాదిక్ పరమా స్మృత తస్యాం ద్వారం ప్రశస్తం స్యాత్ ఆరోగ్య ఐశ్వర్యవర్ధనం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, సూర్యుడు తన సహజ స్థానంలో ఉదయించే దిశనే పూర్వదిక్కుగా, అంటే తూర్పు దిశగా వాస్తుశాస్త్రం గుర్తిస్తుంది. ఆ తూర్పు దిశలో ద్వారం ఏర్పాటు చేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, ఈ శ్లోకం రోజూ కనిపించే సూర్యోదయాన్ని కాదు, సూర్యుడు ఖచ్చితంగా తన సహజ భౌగోళిక స్థితిలో ఉదయించే ట్రూ ఈస్టును సూచిస్తుంది. అందుకే వాస్తు గ్రంథాలు కాంపస్ని ప్రమాణంగా తీసుకోలేదు, సూర్యుణ్ణే ప్రమాణంగా తీసుకున్నాయి. ఒక్కసారి ట్రూ ఈస్ట్ని నిర్ణయిస్తే తరువాత అదే దిశను సంవత్సరాల పాటు ఉపయోగించారు. అందుకే వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాలు కూడా ఇప్పటికీ సరిగ్గా తూర్పు ముఖంగానే ఉన్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ట్రూ ఈస్ట్ సైన్స్. ఇప్పుడు వాస్తు విషయానికొస్తే, వాస్తుశాస్త్రం సన్ ఎనర్జీ మీద ఆధారపడింది. సన్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో అదే ట్రూ ఈస్ట్. అందుకే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అంటే ట్రూ ఈస్ట్ ఫేసింగ్ హౌస్. రోజూ సూర్యుడు ఉదయించే దిశ కాదు, కాంపస్ చూపించిన దిశ కాదు, కేవలం ఈక్వినాక్స్ రోజుల్లో సూర్యుడు చూపించిన ఆ స్థిరమైన తూర్పు దిశే నిజమైన తూర్పు. సూర్యుడు రోజూ మారుతాడు, కాని ట్రూ ఈస్ట్ మారదు. అదే ప్రకృతి ఇచ్చిన నిజమైన దిశ. మ్యాగ్నెటిక్ కాంపస్లో ట్రూ ఈస్ట్ ఖచ్చితంగా రాదు అన్న విషయం ఎంతమందికి తెలుసు? తరువాత ఎపిసోడ్లో ఇటువంటి విషయాలు చెబుతాను. ఛానల్ ఎక్కువ భాగం పరిశోధనాత్మకంగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. మీకు నచ్చితే షేర్ చేయండి. మీకేమన్నా అనుభవాలున్నా కామెంట్ రూపంలో పెట్టండి.